ఆయనకు పార్టీలు మారడం మామూలే. తాజాగా జిల్లాలో వైసీపీ పరిస్థితి సరిగా లేకపోవడంతో సొంత గూటికి చేరాలనుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆ నేత అధికార పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ద్వారా కూడా రాయబారం పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ జిల్లా ఏది? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఎన్నికల అనంతరం ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు భారీగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన నేతలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ కోవలోనే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా చేరబోతున్నారు. ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు సిద్ధ. ఇప్పుడు సొంత గూటికే చేరాలని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా మంత్రి ద్వారా టీడీపీ అధినేతకి రాయబారం పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి అధినేత సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇది నిజమే అయితే సిద్ధ రాఘవరావు సొంత గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ప్రకాశం జిల్లా మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధ రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లలేదు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన సిద్ధ రాఘవరావు పెద్ద గ్రానైట్ వ్యాపారవేత్త. తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే మొదలయ్యింది. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండడంతో జిల్లా పార్టీలో ముఖ్య నేతగా ఎదిగాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిద్ధ రాఘవరావు మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి 2004, 2009లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. సిద్ధ రాఘవరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దర్శి నుంచి పోటీ చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటిసారి గెలుపొందిన సిద్ధ రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపునివ్వడంతో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో రాఘవరావు కీలక నేతగా వ్యవహరించాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కొంతకాలానికి టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు. ఆ సమయంలో రాఘవరావు టీడీపీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. తన గ్రానైట్ వ్యాపారాలను కాపాడుకునేందుకే వైసీపీలో చేరాడని ప్రచారం జరిగింది. రెండు 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు కానీ తన కుమారుడు సిద్ధ సుధీర్కు కానీ అవకాశం కల్పించాలని కోరినప్పటికీ వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే సిద్ధ రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే వైసీపీ అధిష్టానం బుజ్జగింపుతో రాఘవరావు మెతపడ్డారు. తన పట్ల వైసీపీ అధిష్టానం వ్యవహరించిన తీరును జీర్ణించుకోలేని రాఘవరావు వైసీపీలో సైలెంట్ నేతగా మారిపోయాడు. ఎన్నికల అనంతరం సిద్ధ రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. పార్టీలో చేర్చుకునే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీసుకెళ్లినట్లుగా సమాచారం. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో.